హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే రుచి అయితే అద్భుతం అని చెప్పొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ కానీ అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి. ఇక స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక సన్నగా కోసుకున్న వెల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వాటిని కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. అందులోనే కచ్చాగా దంచుకున్న నల్ల మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా అందులో కలుపుకుంటూ మంచిగా ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే కనుక నేను ఒక 2 క్యారెట్లు తీసుకొని వాటిని కూడా సన్నగా తురిమేసి పెట్టేసుకున్నా అండి. అలా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి. చాలా చాలా హెల్తీ రెసిపీ, అలాగే చాలా ఈజీ రెసిపీ అండి. అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును వేసుకున్నాను. దానిని కూడా ఇందులోనే ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి క్యాబేజీ అనేది కాస్త వేగంగా మెత్తబడిపోతుంది. ఇలా మొత్తంగా కలుపుకొని మూత పెట్టేసి ఇలా క్యాబేజీ మెత్తబడేంత వరకు సరిపోద్ది. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా అందుకే నేను సాల్ట్ వేసుకునేటప్పుడు కాస్తంత ఎక్కువ వేసుకున్నాను. క్యాబేజీ తురుముకు కూడా సరిపడినంత వేసుకున్నాను. అలాగే ఇలా కుక్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి. మనము పెప్పర్ పొడి వేసుకున్నాం కాబట్టి దాని నుంచి వచ్చిన కారం సరిపోద్ది. అందుకే కొంచెం కారం వేసుకోండి. వేసుకొని ఆ కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా దీన్ని కుక్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కుక్ చేసిన తర్వాత ఇది చల్లారినంత వరకు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 3 గుడ్ల వరకు వేసుకుంటున్నాను. మేము ఇక్కడ 4 మెంబర్స్ వరకు ఉన్నాం కాబట్టి ఈ 4 మెంబర్స్కి సరిపడినంత బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. 3 ఎగ్స్ని తీసుకొని పగలగొట్టేసి వీటిని బీట్ చేసుకోండి. స్పూన్ కానీ లేదంటే విస్కర్ కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకొని బాగా ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ అక్కడ కర్రీలో టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్స్కి మాత్రమే సరిపడినంత ఉప్పుని మాత్రం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈలోపే ఇక్కడ కర్రీ అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఈ ఎగ్ మిశ్రమంలో కలిసేంత వరకు కలుపుకోండి. ఇంతేలే ఎగ్ ఆమ్లెటే కదా అనుకోకండి అండి, ఇంకా ఉంది ప్రాసెస్. అయితే కనుక ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో అయితే 1 కప్పు వరకు గోధుమ పిండిని లేదంటే కార్న్ఫ్లోర్ని లేదంటే మైదా పిండిని లేదంటే శనగపిండిని వేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని వాడాను. శనగపిండితో అయితే పిల్లలకి ఇంకా హెల్తీ కాబట్టి అలా కూడా వేసుకొని మొత్తం ఇదంతా పిండి కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక 1 నుంచి 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె మొత్తం కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఆ విధంగా అయితే ఒక్కొక్క గరిటెడు బ్యాటర్ తీసుకొని ఇవి ఇదే షేప్లో వేయాలని ఏమీ లేదండి. ఇలా చేస్తే కనుక పిల్లలు కాస్తంత ఇంట్రెస్టింగ్గా తింటారు. అలాగే తినడానికి కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టేసి 1 సైడ్ కాలినాక 2వ వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చట్నీతో పని లేదు. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి.